హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గ్రూప్ 2, 3 మరియు 4 రైల్వే, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇతర ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిలో భాగంగా మనము అన్ని ఎగ్జామ్లను దృష్టిలో పెట్టుకొని ఒక 1500 క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ సింపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నుంచి మొదలుకొని అప్లికేషన్ స్థాయి వరకు కూడా, అప్లికేషన్ చాయిస్ క్వశ్చన్ వరకు కూడా మనం తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని సింపుల్ వే క్వశ్చన్ నుంచి అప్లికేషన్ మెథడ్ వరకు కూడా ఈ క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. ఫస్ట్ మనము సింపుల్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తూ తర్వాత అప్లికేషన్ మెథడ్లో కూడా కొన్ని ఒక 600-700 క్వశ్చన్లు కూడా సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీకు నచ్చితే మా వీడియోను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ప్రిపేర్ అవుతుంటే కూడా వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడు మనము క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 1857 తిరుగుబాటులో తుర్రెబాజ్ ఖాన్కు మద్దతు ఇచ్చింది ఎవరు? మౌలి అల్లావుద్దీన్. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లాస్లీ. ఈ క్రింది వారిలో ఎవరు 1857 తిరుగుబాటుకు ప్రథమ భారత స్వతంత్ర సమరంగా పేర్కొన్నాడు? విడి సావర్కర్. విడి సావర్కర్. నెక్స్ట్, చౌరా చౌరీ సంఘటన. 4వ క్వశ్చన్, చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1922. సరిహద్దు గాంధీగా పిలువబడింది ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, 6వ క్వశ్చన్ వచ్చేసి 3వ ఆంగ్ల మరాఠా యుద్ధం ఏ సంవత్సరంలో ముగిసింది? 1797. ఆప్షన్ 2. 7వ క్వశ్చన్, ట్రావెన్కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యల్ని వెలుగులోకి తెచ్చింది ఎవరు? ఆప్షన్ 4. అయ్యప్పన్. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? దాదాబాయ్ నౌరోజీ. ఆప్షన్ 1. 9వ క్వశ్చన్, 1857లో బారక్పూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరుడైన సైనికుడు ఎవరు? మంగల్ పాండే. 10వ క్వశ్చన్, లార్డ్ మెకాలే ఏ సంస్కరణలకు పేరు పొందాడు? విద్యా సంస్కరణలు. ఈ క్రింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? అరుణ అసఫ్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు? బి శ్రీనివాస శర్మ. ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు? ఆర్పి దత్. నెక్స్ట్ క్వశ్చన్, 14వ క్వశ్చన్, విలియం బెంటింగ్ నియమించిన న్యాయ కమిషన్కు అధ్యక్షులు ఎవరు? లార్డ్ మెకాలే. 15వ క్వశ్చన్, భారతదేశంలో ప్రచురితమైన మొదటి వార్తాపత్రిక? బెంగాల్ గెజెట్. 16వ క్వశ్చన్, గులాంగిరి రచయిత ఎవరు? జ్యోతిబా ఫులే. 17వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు? చంపారన్ సత్యాగ్రహంలో రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది. 18వ క్వశ్చన్, 1917 రష్యా విప్లవాన్ని స్తుతిస్తూ పద్యాలు రాసింది ఎవరు? సుబ్రహ్మణ్యం భారతి. 19వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో కాకోరి కుట్ర కేసులో సంబంధం లేనిది ఎవరికి? సూర్యాసేన్. శారదా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1929. భారత ఉక్కు పరిశ్రమ పితామహుడు?
జంషెడ్జీ టాటా. 22వ క్వశ్చన్, బెంగాల్ విభజన రద్దయిన సంవత్సరం 1911. 23వ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కాలంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. 24వ క్వశ్చన్, ప్రాచ్య విద్యా విధానం యూరోపియన్ విద్యా విధానం కంటే పూర్తిగా లోకువైనదని ఎవరు వ్యాఖ్యానించారు? మెకాలే. అఖిల భారత కిసాన్ మొదటి సభా సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? సహజానంద సరస్వతి. 26వ క్వశ్చన్, మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తారు? గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 2. 27వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు అతివాద కాంగ్రెస్ నాయకుడు? బీజీ తిలక్. 28వ క్వశ్చన్, షేర్ ఈ పంజాబ్గా పిలువబడింది ఎవరు? లాలా లజపతి రాయ్. 29వ క్వశ్చన్, ఇండియన్ ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు? నవాబ్ సలీముల్లా. 30వ క్వశ్చన్, ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అను పుస్తక రచయిత కేఎం మున్షి. 31వ క్వశ్చన్, పులచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రం లోథాల్. 32వ క్వశ్చన్, వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి అసూర పద్ధతి. 33వ క్వశ్చన్, గ్రీకులు హైడస్పస్ అని పిలిచిన భారత నది జీలం నది. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం సారనాథ్. 30వ క్వశ్చన్, శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు? హర్షవర్ధనుడు. 36వ క్వశ్చన్, ఘటిక అనేది వీరి నివాస స్థావరం? బ్రాహ్మణ పండితులు. 37వ క్వశ్చన్, శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ అద్వైతం. 38వ క్వశ్చన్, రాజ్యానికి ఆదాయ వనరు అయిన ఖమ్స్ ఏ విధంగా సమకూరేది? రాజ్యపు భాగంగా యుద్ధ దోపిడీ సొమ్ము నుండి వచ్చే 1/5 వంతు. 1/5 వంతు. 39వ క్వశ్చన్, మత్త విలాస ప్రహసనం గ్రంథాన్ని ఎవరు రచించినారు? మహేంద్రవర్మన్. 40వ క్వశ్చన్, షేర్షా విధించిన భూమి శిస్తు రేటు పంటలో 1/3 వంతు. 41వ క్వశ్చన్, సిక్ అనే పదానికి అర్థం శిష్యుడు. బహమనీ రాజ్యం నెలకొల్పబడిన సంవత్సరం 1347. శివాజీ ఆధ్యాత్మిక గురువు రామదాసు. 44వ క్వశ్చన్, దివ్యజ్ఞాన సమాజాన్ని మొదట నెలకొల్పిన ప్రదేశం న్యూయార్క్. బెంగాల్లో నెలకొల్పబడిన ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడ ఉంది? హుగ్లీ. 46వ క్వశ్చన్, శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? దయానంద సరస్వతి. 47వ క్వశ్చన్, ఏ ఉద్యమ కాలం నుండి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి పొందెను? హోమ్ రూల్ ఉద్యమం. 48వ క్వశ్చన్, త్రిపుర మృత్య మహేశ్వర అను బిరుదును పొందిన చాళుక్య రాజు? గణజ విజయమాదిత్య. 49వ క్వశ్చన్, వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. 50వ క్వశ్చన్, బౌద్ధ మతమును ప్రచారం చేయుటకు 11వ శతాబ్దంలో టిబెట్కు వెళ్ళిన బౌద్ధమత భిక్షువు? దీవంకర శ్రీజ్ఞాన. 50వ క్వశ్చన్, శివాజీ స్వాధీనపరుచుకున్న మొదటి కోట తోరణ. అమెరికాలో
థియోసోఫికల్ సొసైటీని స్థాపించింది? మేడం బ్లావెట్ పిటికి మరియు ఆల్కాట్. బ్లావెట్ సికి, మేడం బ్లావెట్ సికి మరియు ఆల్కాట్. 53వ క్వశ్చన్. ఆజాద్ హిందీ ఫౌజ్ ప్రారంభించింది ఎక్కడ? సింగపూర్. తత్వబోధిని సమాజ్ను ప్రారంభించినది? దేవేంద్రనాథ్ ఠాగూర్. గుప్తుల యుగమును ప్రారంభించినది? 1వ గుప్తుడు. 56వ క్వశ్చన్. బాబర్ యొక్క చిన్ననాటి పేరు? జహీరుద్దీన్ మహమ్మద్. 57వ క్వశ్చన్. పిండరీలు ఈ కింది వారిలో ఎవరి గుర్రపు రౌతులు? మరాఠీ సైన్యం. 58వ క్వశ్చన్. బెంగాల్ విభజనను ఉపసంహరించుకున్న సంవత్సరం? 1911. 59వ క్వశ్చన్. మహాత్మా గాంధీ వార్షిక కాంగ్రెస్ సభకు ఒకే ఒకసారి అధ్యక్షత వహించారు? బెల్గాం సభకు 1925 or 24. 60వ క్వశ్చన్. మొట్టమొదటగా 4 విధాలైన వర్ణ వ్యవస్థకు సంబంధించిన సంకేతము లేదా నిర్దేశము కనిపించినది? పురుష సూక్తి. 61వ క్వశ్చన్. దక్షిణ భారతదేశమును ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలువబడు ముని? అగస్త్య. 62వ క్వశ్చన్. అశోకుడు మానవత దృక్పథంతో ప్రతి సంవత్సరం కొంతమంది ఖైదీలను ఈ క్రింది వానిలో ఏ సందర్భంలో విడుదల చేయుచుండెను? పట్టాభిషిక్తుడైన రోజు ఖైదీలను అశోకుడు వదిలిపెడుతుండెను. 63వ క్వశ్చన్. జైన మతము ఎవరి చేతిలో అపాయకర దెబ్బ లేదా ప్రహారం పొందినది? లింగాయతులు. 64వ క్వశ్చన్. కాతంత్ర వ్యాకరణము రచించినది? శర్వశర్మ. 65వ క్వశ్చన్. ధర్మపాలుడు స్థాపించిన విశ్వవిద్యాలయం? విక్రమశిల. చోళులు రాజకీయమైన వివాహ సంబంధమైన సంబంధాలను ఎవరితో కొనసాగించిందిరి? వేంగికి చెందిన చాళుక్యులతో. 67వ క్వశ్చన్. జాజ్మని విధానము అను ఒక విధమైన కొత్త సాంఘిక వ్యవస్థ భారతదేశంలో ఎవరి కాలంలో వ్యాప్తి చెందినది? గుప్తుల కాలం తర్వాత. 68వ క్వశ్చన్. విఘ్ననేశ్వరుని మితాక్షరను తెలుగులోకి అనువదించినది? కేతన. 69వ క్వశ్చన్. బెంగాల్ తర్వాత ఆంగ్లేయులు స్వేచ్ఛ వాణిజ్య హక్కులను పొందిన అధినివేశ రాజ్యం? అవధ్ నవాబ్ది. 70వ క్వశ్చన్. మధుర విజయంను రచించినది? గంగాదేవి. 71వ క్వశ్చన్. మాతృభాషలో పత్రిక రంగ లేదా సమాచార చట్టము ఈ కింది వాళ్ళు ఎవరి అవధిలో ఆమోదించబడినది? లిట్టన్. 72వ క్వశ్చన్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు? గోపాలకృష్ణ గోఖలే. మొట్టమొదటగా సింహాసనమును పరిత్యజించిన భారతదేశ రాజు? చంద్రగుప్త మౌర్యుడు. నలంద విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు? కుమార గుప్తుడు. ఆర్చుని ఓడించి పరమేశ్వరను బిరుదును కల్పించుకున్నది? రెండవ పులకేశి. ఆర్చుని ఓడించి పరమేశ్వరాన్ని బిరుదును కల్పించుకున్నది ఎవరంటే రెండవ పులకేశి. 76వ క్వశ్చన్. నూర్జహాన్ చిన్ననాటి పేరు? మహర్నిసా. ఈ కింది వాలిలో ఏ గవర్నర్ జనరల్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్తో సంబంధం కలిగి ఉండెను? డల్హౌసీ. 78వ క్వశ్చన్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారి సత్యాగ్రహమును ప్రారంభించిన సంవత్సరం? 1906లో. 79వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ విషయంలో వేదకాలం నాటి ఆర్యులు ప్రావీణ్యులు కారు? రసాయన శాస్త్రంలో. 80వ క్వశ్చన్. విచిత్ర చిట్ట అని పిలువబడిన పల్లవ రాజు? మహేంద్ర వర్మ. 81వ క్వశ్చన్. హరప్ప ప్రజలు ఈ క్రింది వానిలో ఏ ఇతరులతో అంతర్జాతీయ సంబంధమును కలిగి ఉండిరి? మెసపటోనియా. 82వ క్వశ్చన్. ద్రవ్య రుణమును గూర్చి మొదటిసారి ప్రస్తావించిన వేద గ్రంథము? శతపథ బ్రాహ్మణ అనే గ్రంథం.
83వ క్వశ్చన్, చోళుల సామ్రాజ్యంలో ఒక విభాగముగా పరిపాలింపబడు అతిపెద్ద గ్రామమును ఏమని పిలిచేవారు? టణిమూరు. ఏమని పిలిచేవారు? టణిమూరు. 84వ క్వశ్చన్, ప్రభుత్వ మద్దతుతో కాల్వ వ్యవసాయ విధానం ప్రారంభించినది? ఫిరోజ్ తుగ్లక్. 84. 85వ క్వశ్చన్, స్వభావంలో ఇస్లామిక్ కానీ గాత్ర సంబంధమైన హిందుస్థానీ సంగీతం యొక్క శైలి? ధ్రుపద్. 86వ క్వశ్చన్, కాలనార్లో పట్టాభిషేకం నాటికి అక్బర్ వయస్సు 14 సంవత్సరాలు. 87వ క్వశ్చన్, భారతదేశంలో భాషా రాష్ట్రము మొట్టమొదటి ఏర్పాటైన సంవత్సరం? 1953. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో గాంధీజీ క్రియాశీలకముగా రాజకీయ రంగంలోకి వచ్చెను? 1919. ద్వంద్వ పరిపాలన విధానంలో ప్రాంతీయ ప్రభుత్వములకు ఎక్కువ అధికారములను ఇచ్చినది? భారత ప్రభుత్వ చట్టం 1919. 90వ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన కొత్త మత సంస్థ బ్రహ్మసభ తర్వాత కాలంలో బ్రహ్మ సమాజ్గా పేరొందినది ఏర్పాటైన సంవత్సరం? 1929. సిక్కుల యొక్క 10వ గురువు ఎవరు? గురు గోవింద్ సింగ్. 92వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ సంగ్రామమును భారతదేశంలో మొఘలు సామ్రాజ్యం స్థాపించి తర్వాత దాని వ్యాప్తికి ఆరంభంగా గుర్తించబడింది? 2వ పానిపట్ సంగ్రామం. ఈ క్రింది వానిలో ఏ సంగ్రామం భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించి తర్వాత దాని వ్యాప్తికి ఆరంభంగా గుర్తించబడింది? 2వ పానిపట్ సంగ్రామం. 93వ క్వశ్చన్, ఘటికలు అనగా? హిందూ కళాశాలలు. 94వ క్వశ్చన్, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించినది? బాబర్. భారత పునరుద్ధరణ పితామహునిగా ఎవరు పిలువబడతారు? రాజారాం మోహన్ రాయ్. 96వ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమాలను ప్రారంభించినది? అనిబిసెంట్. 97వ క్వశ్చన్, మోప్లా తిరుగుబాటు 1921లో జరిగిన ప్రదేశం? కేరళ. 98వ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో పెద్ద దేవాలయాలకు అనుబంధంగా నుండు కళాశాల బోధన మాధ్యమం? సంస్కృతం. వర్తమాన మయూరుడు ఒక క్షత్రియుడు? 100వ క్వశ్చన్, దేవానాం ప్రియ అను బిరుదును పొందినది? అశోకుడు. 101వ క్వశ్చన్, ద్రవిడ శైలికి చెందిన వాస్తు శాస్త్రము కనిపించినది దక్షిణ భారతదేశంలో? 102వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మితవాదుల నాయకుడు ఎవరు? గోఖలే. 103వ క్వశ్చన్, ఢిల్లీ చలో అను పిలుపును ఇచ్చినది? సుభాష్ చంద్రబోస్. 104వ క్వశ్చన్, ఇండో రోమన్లు వర్తకం నెరుపుటకు కలియుచుండిన ముఖ్య కేంద్రము? అరికమేడు. నెక్స్ట్, ఎవరి పరిపాలన కాలంలో దక్షిణ భారతదేశమును జయించుట పూర్తి అయినది? గిజియాద్దీన్ తుగ్లక్. 106వ క్వశ్చన్, హిందుస్థానీ సంగీతమును అధికముగా ప్రభావితం చేసినది? పర్షియన్ సంగీతం. 107వ క్వశ్చన్, కుతుబ్ మినార్ అను నామము ఎవరి పేరు మీద వచ్చినది? ఖవాజా కుతుబుద్దీన్. 108వ క్వశ్చన్, హైందవ ధర్మోద్ధారక అను బిరుదును గైకొన్నది? శివాజీ. 109వ క్వశ్చన్, మొట్టమొదటి సంస్కృత శిలా శాసనం? జూనాగఢ్ శిలా శాసనం. 110 కుషాణుల కాలంలో ఈ క్రింది వానిలో ఏ శైలికి చెందిన కళలు అభివృద్ధి చెందినది? గాంధార. నాసిక్ మరియు కంచేరిలలో ఈ క్రింది వానిలో ఏ తెగకు చెందిన బౌద్ధమతము సుప్రతితమైనది? తేరా వాదినలు. 112వ క్వశ్చన్, మృచ్ఛకటిక రచయిత? శుద్రక.
113వ క్వశ్చన్, భారతదేశంలో జాజ్ మణి విధానం అను ఒక నూతన విధమైన సాంఘిక నిర్మాణము ప్రాబల్యము నొందినది. వేదకాలం తర్వాత, మౌర్యుల కాలమందు, గుప్తుల కాలమందు, గుప్తుల యుగనాంతరం. ఆన్సర్ గుప్తుల యుగనాంతరం. 114వ క్వశ్చన్, హిందూ వేదాంతముచే మిక్కిలి ప్రభావితమైన సుఫీ గురుముత్యులు ఎవరు? గురు తుల్యులు షేక్ ఇస్మాయిల్. 115వ క్వశ్చన్, ప్రఖ్యాతగాంచిన జగన్నాథ ఆలయమును పూరిలో 12వ శతాబ్దంలో నిర్మించినది. అనంత వర్మన్ చూడగంగ. 116వ క్వశ్చన్, సూర్యదేవునికి అంకితమునరించిన మార్తాండ ఆలయమును ఈ క్రింది వారిలో కాశ్మీర్ రాజులకు చెందిన ఈ రాజు నిర్మించెను? లలితాదిత్య ముఖపీడ. 117వ క్వశ్చన్, కుతుబ్ మీనార్ కట్టడమును పూర్తి చేసిన కాలం? 1206 నుంచి 8. అశోక్ స్తూపమును ఢిల్లీకి తెచ్చిన సుల్తాను? ఫిరోజ్ తుగ్లక్. ఫిరోజ్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్ 119. సస్గాని అను నాణ్యమును ప్రవేశపెట్టినది? ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్. కబీర్ సమకాలీనుడు ఎవరు? సికిందర్ లోడి. 120వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో హిందూ వాస్తు భవన నిర్మాణంపై ఇస్లామిక్ ప్రభావమునకు ఉదాహరణ? లోటస్ మహల్, విజయనగర. నెక్స్ట్ 122వ క్వశ్చన్, మొదటిసారిగా 1857లో అశాంతి సూచనలు కనిపించినది బెంగాల్లో? 123వ క్వశ్చన్, భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానమును మాగ్నా కార్టా వంటిదని చెప్పుకోదగ్గది? డిస్పాచ్ ఆఫ్ చార్లెస్ వుడ్. 124వ క్వశ్చన్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ నిర్మాణముకు ముఖ్య కర్త? ఎంజి రనడే. 125వ క్వశ్చన్, మాతృదేశాభిమానం ఒక మతం మరియు మతం భారతదేశంపై ప్రేమ అని చెప్పినది? స్వామి వివేకానంద. 120వ క్వశ్చన్, గో బ్యాక్ టు వేదాస్, వేదంలోకి వెళ్ళండి అను ధర్మసూత్రంను ప్రతిపాదించింది? మూలశంకర్. 127వ క్వశ్చన్, అఖిల భారత కర్షక సంస్థ అఖిల భారత కిసాన్ సభలను మొట్టమొదటి స్థాపించిన సంవత్సరం? 1936. కొత్తగా ఢిల్లీ భారతదేశంలోకి రాజధాని అయిన సంవత్సరం? 1912. 129వ క్వశ్చన్, భారత స్వతంత్ర బిల్లును కామన్ సభలో ప్రవేశపెట్టి బ్రిటిష్ పార్లమెంటు నందు ఆమోదం పొందిన తేదీ? జూలై 4, 1947. 130వ క్వశ్చన్, స్వాతంత్ర సమర కాలంలో గాంధీచే నాయకత్వం వహించబడని సామూహిక ఉద్యమం? క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ 131, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారము కలిగి ఉండినది? కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. 132వ క్వశ్చన్, స్వాతంత్రం తర్వాత దేశంలో సాంఘిక ఆర్థిక ప్రాధాన్యతలను మరియు ఆర్థికాభివృద్ధికి ఒక సాధారణ నమూనాను ఏర్పాటు చేయుటకు రూపొందించిన సంస్థ? ప్రణాళిక సంఘం. 137వ క్వశ్చన్, చాలా సంవత్సరములకు మునుపే మనము వీధి అదృష్టంతో నిర్ణీత సమావేశం చేసితిమి అని చెప్పినది? చాలా సంవత్సరములకు మునుపే మనము విధి లేదా అదృష్టంతో నిర్ణీత సమావేశం చేసితిమి అని చెప్పినది? జవహర్లాల్ నెహ్రూ. 134వ క్వశ్చన్, భారతదేశంలో యూనియన్లోను రాష్ట్రాలలో ఒకే విధమైన సేవలను అందించు ప్రభుత్వ ఉద్యోగము? అఖిల భారత సర్వీసు. 130వ క్వశ్చన్, ప్రఖ్యాతగాంచిన మధ్యయుగపు సూఫీ సాధువు గేసుధరాజ్ ఏ నగరానికి చెందినవాడు? గుల్బర్గా. 1936 మధ్యయుగపు దక్కన్లో 136వ క్వశ్చన్, మధ్యయుగపు దక్కన్లో ఇస్లాం రాజ్యం బిజాపూర్ నివాసి
భంగం నామ లేక ఒక్క రాముడి గ్రంథం రచయిత ఈ క్రింది వాళ్ళు ఎవరు? మహమ్మద్ బహైరీ. 137వ క్వశ్చన్. జీనుడైన మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే ప్రథమ తీర్థంకరుడు ఎవరు? వృషభ దేవ. 138వ క్వశ్చన్. రెండవ చార్లెస్ పోర్చుగీసు భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినది? 1674 ఇంగ్లాండ్ రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి బదిలీ చేసింది ఈ క్రింది వానిలో ఏది? బొంబాయి. రెండవ చార్లెస్ పోర్చుగీసు భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినది 1674 ఇంగ్లాండ్ రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి బదిలీ చేసినది ఈ క్రింది వానిలో ఏది? అంటే రెండవ చార్లెస్ పోర్చుగీస్ భార్యకి గిఫ్ట్ ఇచ్చింది మరియు 1684లో ఇంగ్లాండ్ రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి బదిలీ చేసింది ఏది అంటున్నారు? బొంబాయి. మొఘల్ సామ్రాజ్యం ఒక రాజకీయ వాస్తవంగా భారతదేశ జీవనంలో సర్వత్రా ఒక విడదీయరాని ప్రభావిత అంశంగా రూపొందించింది ఎవరి కాలంలో? అక్బర్. 140వ క్వశ్చన్. భగవద్గీతను పర్షియన్ భాషలోకి తర్జుమా చేసిన వారు కింది వారు ఎవరు? దారా షికో. 141 క్వశ్చన్. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ బ్రిటిష్ వారి చీరలో ఉండగానే ఎక్కడ మరణించారు? రంగూన్లో. 142వ క్వశ్చన్. గాంధీ నాయకత్వంలోని భారతీయుల సహాయార్థం గోపాలకృష్ణ గోఖలేను దక్షిణాఫ్రికాకు పంపిన వైస్రాయ్? హార్డింజ్ ప్రభువు. 143వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? వేములవాడ భీమకవి బసవపురాణం. ఇది తప్పుగా జతపరచబడింది. 144వ క్వశ్చన్. ఐపీఎస్లో బ్రిటిష్ సభ్యులకు భారతీయ సభ్యులకు సమాన ప్రతిపదకను బ్రిటిష్ ఇండియాలో ప్రతిపాదించినది ఎవరు? లీ కమిషన్. 145వ క్వశ్చన్. తామర్లెన్ అని కూడా పిలువబడే 14వ శతాబ్దపు భారతదేశాన్ని జయించిన టర్కీ నేత? తైమూర్. 146వ క్వశ్చన్. దేశ విభజన బీజాలు కలిగి ఉన్న ముస్లిం లీగ్ వ్యవస్థాపన ఎక్కడ జరిగింది? డిసెంబర్ 1906లో ఢాకాలో. భిన్నమైన వారిని కనుక్కోండి. టిఆర్ మహాలింగం, మహాబలిపురం విశ్వనాథ్ అయ్యర్, షమ్మంగూడి శ్రీనివాస్ అయ్యర్, టిఆర్ మహాలింగం, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్. టిఆర్ మహాలింగం. ముంబై సముద్ర తీరానికి కొంత దూరంలో ఎలిఫెంటా గుహలు ఎవరి కాలంలో నిర్మించబడాయి? రాష్ట్రకూటుల కాలంలో. 148వ క్వశ్చన్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి 1909లో లండన్లోని పెంటలన్విల్ జైలులో ఉరితీయబడిన జాతీయ వీరుడు ఈ క్రింది వారిలో ఎవరు? మదన్ లాల్ ధింగ్రా. 150వ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ప్రఖ్యాతగాంచిన ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఊర్స్ ఏ నగరంలో జరుగుతుంది? అజ్మీర్. 151వ క్వశ్చన్. 16 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి దారా షికో ఫిరంగి దళంలో పనిచేసి భారతదేశాన్ని గురించి సుదీర్ఘమైన జ్ఞాపకాలను వదిలి వెళ్ళిన వెనిస్ దేశస్థుడు నికోలస్ మానుషి. 152వ క్వశ్చన్. ఇంగ్లాండ్లో తనువు చాలించి బ్రిస్టన్లోని ఆర్నోస్ వేల్ శ్మశాన వాటికలో కూర్చోబడిన గొప్ప ఆధునిక భారత పుత్రుడు ఈ క్రింది వాళ్ళు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. 153వ క్వశ్చన్. బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీస్ పరీక్షల వయోపరిమితిని 1878లో 19 సంవత్సరాలకు తగ్గించింది. మళ్ళీ ఏ సంవత్సరం నుండి దాన్ని 24 సంవత్సరాలకు పెంచారు? 1892. 54వ క్వశ్చన్. మధ్యయుగ భారతదేశ మిశ్రమ హిందూ ముస్లిం సంస్కృతిలోని పర్షియన్ పొడుగు మేడ తీగ వాద్యమును సాంప్రదాయక భారతీయ వీణతో సంధానం చేయబడి తయారైన సంగీత వాద్య పరికరము? సితార్.
155 క్వశ్చన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఇబాన్ బటుటా ఏ జాతీయుడు? మొరాకో జాతీయుడు. 156 క్వశ్చన్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన సిక్కు గురువు ఎవరు? గురు అర్జున్ దేవ్. 157 క్వశ్చన్. 1906లో కర్జన్ ప్రభువు చేసిన బెంగాల్ విభజనను వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. 158 క్వశ్చన్. పండితులైన బ్రాహ్మణులు పిలువబడిన పన్నులేని గ్రామాలు ప్రాచీన భారతదేశంలో కింది విధంగా పిలువబడేవి. అగ్రహారములు. 159 క్వశ్చన్. 7వ శతాబ్దంలో కింద పేర్కొనబడిన ఏ విదేశీ యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు? హిత్-సింగ్. 160 క్వశ్చన్. సార్వభౌమాధికారం ప్రభుత్వంపై బాల్బన్ అభిప్రాయాలకు ఈ క్రింది వాటిలో ఒకటి ఆధారంగా ఉంది. ఈ బర్నీ. అది ఏది? ఈ బర్నీ. 160 క్వశ్చన్. 161. భారత్ క్రింది వారిలో ఎవరి మరాఠీ రాజవంశానికి చెందిన బాజీరావును ఓడించారు? హోల్కర్. 162 క్వశ్చన్. మన్సబ్దారీ పద్ధతిలో మన్సబ్ ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది? 162 ఆన్సర్. మన్సబ్దారిని పొందిన వ్యక్తి చేయు పనిని. ఆన్సర్ 4. మన్సబ్దారిని పొందిన వ్యక్తి చేయు పనిని సూచిస్తుంది. సైన్యంలో ఒక ప్రత్యేక హోదాను. మూడో ఆప్షన్ కాదు, 4వ ఆప్షన్. సైన్యంలో ఒక ప్రత్యేక హోదాను సూచిస్తుంది. మన్సబ్దారీ పద్ధతిలో మన్సబ్ ఈ క్రింది వానిలో దేన్ని సూచిస్తుందంటే సైన్యంలో ఒక ప్రత్యేక హోదా. 163. భగవద్గీతను మొదటిసారి ఆంగ్లంలోకి అనువదించిన వారెవరు? చార్లెస్ విల్కిన్స్. నెక్స్ట్ 160 క్వశ్చన్. బంకిం చంద్ర యొక్క ఆనందమఠం నవల క్రింది వాటిలో దేన్ని ఉల్లేఖిస్తుంది? సన్యాసి తిరుగుబాటు. 165 క్వశ్చన్. నీల్ దర్పణ్ రచయిత దీనబంధు మిత్ర. 165 2. 160 క్వశ్చన్. బ్రిటిష్ పాలనలో పారిశ్రామిక తిరోగమనం మరియు పేదరికం పెరుగుదల చెందినవనే అభిప్రాయాన్ని ఈ క్రింది వారిలో ఒకరి రచనల్లో ఖండించడం జరిగినది. ఏ రచనలు అంటే ఓరా అన్స్టై. 167 క్వశ్చన్. జలియన్వాలా బాగ్ విషాదాంతపు ఘటనకు ప్రతిచర్యగా తన యోధత్వపు హోదాను వదిలేసిన వారు? రవీంద్రనాథ్ ఠాగూర్. 168 క్వశ్చన్. భారతదేశ స్వాతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి? అట్లీ. 169 క్వశ్చన్. ఈ క్రింది వారిలో హరప్ప లిపిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వారెవరు? రామ్ చరణ్ శర్మ. 170 క్వశ్చన్. కళింగ దేశంపై అశోకుడు పొందిన విజయంను ఈ కింది వాటిలో దేనిలో పేర్కొనబడింది? ఆన్సర్ ప్రభుత్వ రాతి శాసనం 13. 171 క్వశ్చన్. ఖితర్గాంవ్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. 172 క్వశ్చన్. మౌర్య రాజవంశాన్ని స్థాపించిన వారెవరు? చంద్రగుప్త మౌర్యుడు. 173 క్వశ్చన్. ఈ క్రింది వారిలో దయా భాగ రచయిత ఎవరు? జిముత వాహనుడు. 174 క్వశ్చన్. నచికేతో పాఖ్యానం ఏ ఉపనిషత్తులోనిది? కఠోపనిషత్తు. 175 క్వశ్చన్. నాగముచిలిందుడు ఈ మతానికి సంబంధించిన పాత్ర? బౌద్ధం. 176 క్వశ్చన్. బుద్ధగుప్తుడు ఒక గొప్ప నాట్యకర్త?
177వ క్వశ్చన్, కుబేరకుని పేరు ఈ శాసనంలో ఉంది. అశోకుని మస్కి శాసనం. 179వ క్వశ్చన్, 178వ క్వశ్చన్, కువలయమాల రచయిత ఎవరు? కువలయమాల రచయిత ఎవరు? దండి. అరబ్బుల సింధు దండయాత్రకు ఫలితం లేని విజయంగా వర్ణించిన చరిత్రకారుడు ఎవరు? స్టాన్లీ లేన్పూల్. ఆప్షన్ 2. 180వ క్వశ్చన్, కాశ్మీర్ అక్బర్గా పేరు పొందిన పాలకుడు? జైనులాబిదిన్. 181వ క్వశ్చన్, పంచదశికర్త విద్యారణ్యుడు? ఫతేపూర్ సిక్రీ. 182వ క్వశ్చన్, ఫతేపూర్ సిక్రీ అక్బర్ రాజధానిగా ఈ సంవత్సరం దాకా కొనసాగింది. క్రీస్తు శకం 1085. 183వ క్వశ్చన్, కాశ్మీరంలోని షాలిమార్ ఉద్యానవన నిర్మాత? జహాంగీర్. 184వ క్వశ్చన్, బెర్నియర్ భారతదేశాన్ని ఏ శతాబ్దంలో సందర్శించాడు? 17వ శతాబ్దం. 185. ఈ రేవు డచ్ తూర్పు ఇండియాకు సంబంధించినది? పులికాట్. 186వ క్వశ్చన్, రాయల్ ఇండియా నౌకాదళంలో తిరుగుబాటు జరిగిన సంవత్సరం? 1946. 187వ క్వశ్చన్, మెలటూర్ గ్రామం కళా కేంద్రంగా రూపొందడానికి కారకుడు? అచ్యుతప్ప నాయకుడు. హైదరాబాద్ 6వ నిజాం పేరు? మహబూబ్ అలీ ఖాన్. 189. పురాణాలు రాజును ఈ దేవునితో పోల్చాయి? విష్ణువు. ప్రథమంలో మహాభారతం పేరు? ప్రథమంలో మహాభారతం పేరు జయ. 197వ క్వశ్చన్, వీరు చతుర్వ్యూహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ఎవరు? చైత్యకులు. 192వ క్వశ్చన్, ప్రఖ్యాత త్రిమూర్తి శిల్పం ఎక్కడున్నది? ఎలిఫెంటా గుహలో. 193వ క్వశ్చన్, తొలి వెలుగు శాసనాన్ని జారీ చేసిన వారు? రేనాటి చోళులు. 194వ క్వశ్చన్, రాజమండ్రి సాంఘిక సంస్కరణోద్యమ మండలిని స్థాపించినది ఎవరు? వీరేశలింగం పంతులు. 195వ క్వశ్చన్, మొదటి రైతు సంఘాన్ని గుంటూరులో స్థాపించినది? ఎన్జి రంగా. 196వ క్వశ్చన్, తుర్రెబాజ్ ఖాన్కు ఇక్కడ జరిగిన 1857 తిరుగుబాటులో సంబంధం ఉన్నది? హైదరాబాద్. 197వ క్వశ్చన్, శాస్త్రీయ సంగీత గ్రంథమైన రాగదర్పణాన్ని పారశీక భాషలోకి ఇతని కాలంలో తర్జుమా చేయడమైనది? గియాజుద్దీన్ తుగ్లక్. 198వ క్వశ్చన్, అమరావతి దీనికి ప్రసిద్ధి? బౌద్ధ శిల్పకళ. 199వ క్వశ్చన్, క్రీస్తు శకం 712 సంవత్సరం యొక్క ప్రాధాన్యత? అరబ్బులు సింధుపై దండెత్తడం. 200వ క్వశ్చన్, స్థానిక స్వపరిపాలన పద్ధతిలో సంస్కరణలు ఎవరి పరిపాలనలో ప్రసిద్ధి చెందాయి? షేర్షా. ఇంతటితో 200 క్వశ్చన్స్ ఈరోజు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.